డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే టీడీపీ జనసేన కలయికని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. తమ కూటమిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని స్పష్టం చేశారు. ప్రజల కోసం కలిసి అడుగులు వేస్తున్నామని తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి సభలో చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ జనసేన దెబ్బకు ఫ్యాన్ మొక్కలైపోవాలని పిలుపునిచ్చారు. పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్ అని వ్యాఖ్యానించారు. టీడీపీ జనసేన విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం అని స్పష్టం చేశారు. జెండా సభ చూశాక తమ గెలుపుని ఎవ్వరూ ఆపలేరని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రశాంతమైన రాష్ట్రంలో హింస, దాడులు, కేసులతో జగన్ అగ్గిరాజేశాడు. అంతటా అశాంతి, ప్రతి ఒక్కరిలో కోపం, ఆవేశం ఉన్నాయి. ఇప్పుడు అదే అగ్గితో మా తమ్ముళ్ళందరూ తెలుగుదేశం జనసేన తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి వాయువు కూడా తోడైంది. ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు? ఎవరా వాయువు? పవన్ కళ్యాణ్ గారు. ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గైపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మేమిద్దరం కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన కలయిక. ఏపీలో సిద్ధం అంటున్న వైసీపీ అధినేత జగన్తో యుద్ధం చేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ జనసేన ఉమ్మడి సభలో పవన్ మాట్లాడుతూ పర్వతం ఎవరికి వంగి సలాం చేయదని, గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంటుందని, తమ విజయానికి స్ఫూర్తిగా జెండా సభను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. 5 రెడ్ల కోసం 5 కోట్ల మంది ప్రజలు తిప్పలు పడుతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైసీపీ గూండాలు టీడీపీ జనసేన నాయకులను ఇబ్బంది పెడితే మక్కలు విరగ్గొడతామని పవన్ హెచ్చరించారు. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. జెండా సభ ఎందుకు పెట్టాను? మీరు మోసే తెలుగుదేశం జెండా కానీ, జనసేన జెండా కానీ మన పోరాటానికి స్ఫూర్తి, మన విజయానికి స్ఫూర్తి. 2024లో మన పొత్తు విజయానికి స్ఫూర్తి మన జెండాలు. అందుకే ఇది జెండా సభ పెట్టాం. ఎన్నికల్లో బూతుల్లో వైసీపీ రౌడీలు, గూండాలు బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఆ జెండాని మడత పెట్టి కర్ర తీసుకొని ఎదుర్కొనేలాగా, అందుకని జెండా సభ పెట్టాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.